ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఒక రేపిస్ట్ వల్ల మాటి మాటికి ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండడానికి స్టెరిలైజేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ అమ్మాయి పేరు చంపా విశ్వాస్ గారు అండ్ తన హస్బెండ్ బీబీ విశ్వాస్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. బీఆర్ ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ ని 2 సంవత్సరాలు రేప్ చేశారు. 1995 నుండి 1997 వరకు. అది చేసింది ఎవరు? మృత్యుంజయ్ యాదవ్, ఆర్జేడీ ఎమ్మెల్యే హేమలత కొడుకు. 7th సెప్టెంబర్ 1995 రోజు మృత్యుంజయ్ ఫస్ట్ టైం చంపని రేప్ చేస్తున్నంతసేపు తల్లి హేమలత బయట కాపలా కాస్తూ ఉంది. ఆ తర్వాత చంప న్యూడ్ పిక్స్ తీసి చంప ఫ్యామిలీని అంతా బెదిరించారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పిక్స్ వైరల్ చేస్తాం అండ్ మీ ఫ్యామిలీని అంతా చంపేస్తామని. మృత్యుంజయ్ చంపతో ఒక్కటే ఆగలేదు. చంప ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళని రేప్ చేశాడు. లాస్ట్కి పని మనుషులు కూడా వదలలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్యామిలీకి ఇంత జరుగుతున్నా తను ఏం చేయలేకపోతున్నాడంటే ఒకసారి మృత్యుంజయ్ వెనుక ఎంత సపోర్ట్ ఉంటుందో ఆలోచించండి. ఒక సైడ్ రౌడీలు, ఇంకొక సైడ్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ తన వెనుక చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. బీబీ విశ్వాస్ గారు తన ఫ్యామిలీకి జరుగుతున్న అన్యాయాన్ని లాలూ ప్రసాద్ యాదవ్కి చెప్తే లాలూ ప్రసాద్ యాదవ్ అసలు తన మాటలు కూడా పట్టించుకోలేదు. 1997లో మృత్యుంజయ్ పైన కంప్లైంట్ ఫైల్ అయింది, కానీ ఆ కేసుని పోలీసులు తొక్కేశారు. ఎందుకంటే పైన నుంచి ఆర్డర్స్ వచ్చాయి మృత్యుంజయ్ని వదిలేయాలని. ఫైనల్ ఒకరోజు ఈ విషయం గురించి అపోజిషన్ పార్టీ మెంబర్ సుహేల్ కుమార్ మోదీ గారికి తెలిసింది అండ్ తను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు గురించి మాట్లాడితే అప్పుడు మీడియా అండ్ పబ్లిక్ నుండి ప్రెషర్ ఎక్కువ కావడంతో కోర్టు మృత్యుంజయ్కి 10 సంవత్సరాల జైలు శిక్షణ విధించింది. పట్నా హైకోర్టు కన్వెన్షన్ తీసేసింది అండ్ ఈ కేసులో ఉన్న ఎవిడెన్స్ ఇన్సఫిషియెంట్ అని చెప్పి కేసుని కొట్టేసి మృత్యుంజయ్ని వదిలేసింది. ఆ తర్వాత చంపా ఫ్యామిలీ బీహార్ని వదిలేసి వెళ్ళిపోయింది అండ్ తను ఎప్పటికీ కూడా ప్రెస్ ముందుకు రాలేదు. ఎందుకు వస్తుంది? తను ఎన్నో ప్రొటెస్టులు చేసింది, జస్టిస్ కోసం ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఎలాంటి లాభం లేదు. జస్టిస్ చేయాల్సిన గవర్నమెంటే ఆ రేపిస్ట్కి సపోర్ట్ చేస్తోంది. అలాంటప్పుడు తనకి జస్టిస్ ఎలా దొరుకుతుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్యామిలీకి ఇంత జరిగిన జస్టిస్ దొరకలేదు. అదే ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీకి జరిగి ఉంటే ఇది అసలు పబ్లిక్ ముందు కూడా వచ్చేది కాదేమో.